ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం మనకి 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం రోజులు కూడా ముఖ్యంగా చంద్రుడు ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు కాబట్టి ఈ 4 రాశుల్లో సంచరిస్తుంటాడు. అంటే ధనస్సు నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం. అదేవిధంగా కుజుడు, రాహువు మీనరాశిలో ఉంటూ కుజుడు మారిపోతున్నాడు 1వ తేదీకి అలాగా. మరియు అదేవిధంగా 3 గ్రహాలు పర్టికులర్గా శుక్ర, గురు, రవి వృషభంలో ఉంటూ మనకు 1వ తేదీ ఆ ప్రాంతంలో బుధుడు కూడా మారుతున్నాడు, మేషరాశిలో ఉండేటువంటి బుధుడు. కుంభరాశిలో శని, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, 12 రాసుల వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా ఏ రకంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శుక్రుడు అస్తంగత్వంలో ఉన్నాడు మీకు. కాబట్టి మీరు పర్టికులర్గా ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు అనాలోచితంగా ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి డోంట్ వరీ. అంటే ఏమిటి డోంట్ వరీ అంటే నా ఉద్దేశం దీని గురించి అయ్యో ఏదో అయిపోతుందని భయం పెట్టుకోకుండా సూర్య నమస్కారాలు చేసుకుంటే మీకు ఆ వర్రీ అక్కర్లేదు అని చెప్తున్నాను. గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇక ఫైనాన్షియల్గా గ్రోత్ ఉందా లేదా ఈ వారం? ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మధ్యవర్తిత్వాల జోలికి వెళ్ళకండి దయచేసి. మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, వస్తువు తీసుకోవడము అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కొత్త కోర్సెస్ ఏదైనా తీసుకుంటారు ఈ వారం, కాస్త ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ వారం. అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, పొరపాటును కూడా మీరు ఈ వారంలో 30, 31, 1వ తేదీ జాబ్ విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ మోసపోతారు. చాలా కేర్గా ఉండండి. అలాగే ఈ వారం పర్టికులర్గా మీకు ఏదైనా సంబంధం మీరు ఒకవేళ అంటే ఇప్పుడు ఎలాగో ఇప్పుడు మూడాలు ఉన్నాయి, మౌఢ్యమి సమయంలో ఎవరు కూడా వివాహాల జోలికి వెళ్ళరు. కాకపోతే మాట్లాడుకోవాలి అనుకుంటే విదేశీ సంబంధాలు లేదా మీ తల్లిగారి నుంచి తెచ్చిన సంబంధం కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కాస్త ఇక్కడ ఈ స్టమక్ రిలేటెడ్ సంబంధించినవి, కొంచెం ఫ్యాటీ రిలేటెడ్ ఐటమ్స్ తినడం ద్వారా కొంత ఇబ్బంది వస్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే 30, 31, 1వ తేదీ కాస్త 30, 31వ తేదీ కాస్త ఉద్యోగరీత్యా జర్నీస్ కానీ ఇట్లాంటివి కాస్త ఉంటుంటాయి. అయితే పర్టికులర్గా ఈ వారం మీకు చెప్పబోయే అంశం ఉద్యోగం ఎవరో ఇప్పిస్తారని, అది కూడా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారని కొంతమంది తెలియక ధనం గడుతూ ఉంటారు. ఫేక్ పీపుల్కి అందరికీ అనట్లేదు, కొంతమంది జెన్యూన్గా ఉండేటువంటివి కొన్ని కంపెనీస్ ఉంటాయి, అవి నార్మల్ జాబ్స్ ఇప్పిస్తాయి. బట్ ఎవరైనా మీకు గనక నేను ఫలానా జాబ్ ఇప్పిస్తానండి, నాకు ఇన్ని లక్షలు కట్టండి అంటే మాత్రం ఈ వారం మీరు కట్టారంటే 100కి 100% పోతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాజ్ ఆఫ్ ప్లాంటరీ పొజిషన్స్ మోసపోయి, జాబ్ మూలంగా మోసపోయి యోగం ఉంది. లేదా ఇంకొన్ని జరుగుతాయి ఒక్కోసారి, అలాగా ఇంకో దగ్గర ఎక్కడో వస్తుందని ఆఫర్, ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు, తెలియదు అది రాదు ఇది రాదు. కాబట్టి ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో 1వ తేదీ పర్టికులర్గా వ్యాపార లాభాలు లేకపోతే ఎంజాయ్మెంట్ త్రూ ఎక్కడికైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు 1వ తేదీ చాలా కేర్గా ఉండాలి మీరు. ఇక మీరు నిత్యము కూడా గణపతిని ఆరాధించడము, విష్ణు సహస్రనామాలు చదవడము, గోవుకి గ్రాసము తినిపించడము చేయండి. ముఖ్యంగా కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారు, రాజకీయ సంబంధించినటువంటి విషయాలలోని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే, నాకు సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, ఇంకా నా జీవితం ఇంతే అనేటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. లేదా శని యొక్క మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏల్నాడు శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుందని, లేకపోతే నక్షత్రం బాగలేదు, మా ఇంట్లో ముగ్గురికి ఒకే నక్షత్రం ఉంది, లేకపోతే నలుగురికి ఒకే నక్షత్రం ఉందని, ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఎక్కడా కూడా
మీకు కాలసర్ప దోషం ఉంటే ఇంకెందుకు పనికిరారని ఎక్కడా లేదు. చూపించండి, ఎవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. ఎక్కడా కూడా శాస్త్రంలో అయ్యా నీకు కాలసర్ప దోషం ఉన్నందుకు నువ్వు ఎందుకు పనికిరావు, కాలసర్ప దోషం ఉన్నందుకు నీకు ఏది కలిసి రాదని ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ అపోహలో ఉండి ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకొని అలా అయిపోతున్నారు. కాదు, ఒకవేళ నిజంగానే మీకు కాలసర్ప దోషం ఉంటే కాలసర్ప దోషం అనేది జన్మజాతకం మీద అప్లై చేయబడదు అని శాస్త్రంలో చెప్పబడింది. కాలానికి అప్లై చేయాలంటే ఈ దేశంలో, ఈ నగరంలో, ఇక్కడ ఇలాంటివి వస్తాయి, సునామీలు వస్తాయి, ఇట్లాంటివి చెప్పబడింది. కాబట్టి దయచేసి వాటిని మైండ్లో పెట్టుకొని అనవసరంగా మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. సింపుల్ ఒకటే, ఒకవేళ నిజంగా మీకు సర్పదోషమే ఉందనుకోండి, చక్కగా నాగప్రతిష్ఠ చేయించుకోండి, టోటల్గా దోషం పోతుంది. అది నాగప్రతిష్ఠ కనుక మీరు చేయించుకుంటే పోతుంది. లేదంటే అంత స్తోమత లేదు మాకు, ఏమీ కంగారు పడక్కర్లే, కాళహస్తి వెళ్ళిరండి. అలా కాదండి నేను కాళహస్తి కూడా వెళ్ళలేను, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి, జస్ట్ దీపం వెలిగించండి, రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, చాలు, క్లియర్ అయిపోతుంది. అమ్మవారిని నమ్ముకోండి, గణపతిని, దుర్గాదేవిని ఓం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః అనుకోండి. ఎటువంటి సర్పదోషం ఉన్నా తొలగిపోవాల్సిందే. ఇంకా ఎక్కువగా ఉందండి అనుకుంటే సర్పసూక్తం చదవండి, చాలు. ఇక ఏలినాటి దగ్గరికి వద్దాం. చాలామందికి ఏంటంటే నాకు పలానా రాసి ఏలినాడ్స్ అని, అందుకే నాకు ఈ దారిద్ర్యం పట్టుకుంది, అందుకే నాకు ఏది కలిసి రావట్లేదు అనుకుంటారు. నిజమే, కొంతవరకు స్లో అవుతాయి పనులు, నేను కాదనట్లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడ్స్ అనే సమయంలో నేను ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు అని చెప్తూ వచ్చాను చాలా వీడియోలో. ఆయా ఏలినాడ్స్ అని నడుస్తుంది, వీళ్ళు పీఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు, అందుకే అని చెప్పా. ఎందుకు అంటే ఏలినాడ్స్ అని కానీ కాలసర్ప దోషం కానీ ఒక గొప్ప స్టేజ్కి కూడా తీసుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం. సరే, మీకు ఒకవేళ ఏలినాటి శని నడుస్తుంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, మీరు గనక రెగ్యులర్గా యువకులైతే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, నూనెని దానంగా ఇస్తూ ఉండండి, ఆలయంలో దీపారాధన కోసం ఇస్తూ ఉండండి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి, ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఇంకొక అపోహ ఉంది అందరికి, ఏమిటది అంటే ఎప్పుడు ఏదో ఒక బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు సింపుల్గా ఎప్పుడూ నా చిన్నప్పటి నుంచి నేను బాధలే పడుతున్నానండి అనే వరకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాను. దాన్ని మించిన మంత్రం ఈ ప్రపంచంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః. ఈ రెండు కలిపి చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత గొప్ప స్టేజ్కి వెళ్తారంటే, మీరు బాధలో ఉండడం కాదు, ఇంకొక 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది బాధల్లో ఉన్న వాళ్ళని ఏం కాదనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇక ఒకే నక్షత్రం ముగ్గురుకుంది, నలుగురుకుంది, మా ఇంట్లో అందరికీ ఉంది, దోషమా? ఏమీ కాదు, కంగారు పడకండి. ఎందుకు భయపడతారంటే, ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏలినాటి శనులు, అర్ధాష్టమి అష్టమి ఒకటే వస్తాయని బాధపడతారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఒకే ఇంట్లో ఉండకూడదని లేదు, అసలు లేదు, అలాగా శాస్త్రంలో లేదు. ఎవరైనా మధ్యలో వాళ్ళు చొప్పించి రాసి ఉండాలి, కానీ శాస్త్రంలో ఋషి ఎక్కడ మనకు చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మహర్షి ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు, నలుగురు ఒక ఇంట్లో ఉండాలని కానీ ఉండకూడదని కానీ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి మూఢత్వమైనటువంటి వాటిని నమ్మకండి. శాస్త్రంలో ఏం చెప్పారు, మహర్షి ఏం చెప్పాడు మనకి, అది జెన్యూన్, అది కావాలి మనకి. ఏదో పిచ్చివన్నీ పెట్టేసుకొని ఇంక ఇది నాకు కలిసి రాదు, ఏలినాటి శని వచ్చింది కాబట్టి నాకేం కలిసి రాదు, సర్పదోషం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు, అది కాదు. వీటన్నిటిని ఆపరేట్ చేసేది అమ్మవారిని నమ్ముకోండి. 100% మీరు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి వెళ్తారు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు, వరల్డ్ టాలెంటెడ్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు. మీరు ఏదంటే అది అవ్వగలుగుతారు. అమ్మవారిని నమ్ముకొని మీరు వెళ్ళండి, అంతే చాలు. ఇంకేం చేయకండి. శ్రీమాత్రే నమః.